దైవజనుడు అని పిలువబడటం చాలా సులువు, కానీ దైవజనుడిగా బ్రతకడం చాలా కష్టం. పిలువబడటం వేరు, బ్రతకటం వేరు. క్రైస్తవుడిగా పిలువబడటం సులువు, కానీ క్రైస్తవుడిగా బ్రతకడం చాలా కష్టం. ఇది మీకు అర్థమైతే దైవజనుడుగా ఈ సమాజం చేత గుర్తించబడటం, పిలువబడటం అనేది చాలా సులువైన పని. అందరూ నేను దైవజనుడు అయిపోలేను, దైవజనుడు అయిపోలేను, దైవజనుడు అయిపోలేను ఒక ఆరాటం ఉంటుంది. కానీ దైవజనుడు అవ్వాలని అనుకోవటం తప్పు కాదు, కానీ దైవజనుడిగా బ్రతకగలవేమో ఒకసారి ఆలోచించు. ఎవరు దైవజనులు అంటే ప్రతి పరిస్థితుల్లో దేవుని మాటకు లోబడిన వాడు దైవజనుడు. ప్రతి పరిస్థితుల్లో. 2, అన్నింటికంటే ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించిన వాడు దైవజనుడు అవుతాడు. హెచ్కేలు తనకున్న వాటన్నిటికంటే చివరికి తన భార్య కంటే కూడా దేవుని మాట ముఖ్యం అనుకున్నాడు. అందుకే దేవుడు చెప్పినట్లుగా కన్నీళ్ళు విడవలేదు, దేవుడు చెప్పినట్టుగా ఇంగలార్చలేదు. దైవజనుడు అంటే దేవుడి మాటకు విధేయత చూపించేవాడు.